హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ చేపల పులుసు చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక 2 కిలోల చేపలు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, 3 టమాటాలు కడిగి పెట్టుకున్నాను. మిక్సీ పట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఫిష్ మసాలా, చింతపండుని ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నానండి. వంకాయ పచ్చడిలో ఆయిల్ అండి ఇది. ఈ ఆయిల్ ఫిష్ పులుసుకి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి స్పెషల్ ఇదేనండి. చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె వేడి కానిద్దాము. గిన్నె వేడయ్యాక ఒక 2 పావులు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడి కానిద్దాము. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక చెక్క, ఇలాచి, లవంగ వేసుకోవడం వలన నీసు వాసన రాకుండా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక మనము మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటాలు ప్యూరీ వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇందులోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని కలుపుకుందాము. మూత పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇందులో సరిపడా సాల్ట్, పసుపు, 1 స్పూన్ పసుపు, కారం, ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి. స్పైసీ ఎక్కువ ఉండదు, చూసుకొని వేసుకోండి.
కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం పోసుకుందాము. మీకు ఎంత కావాలో అంత పోసుకోండి చింతపండు పులుసు. ఒకసారి కలుపుకుందాము. ఇందులోనే పచ్చి ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, వేయించుకున్న ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, ఫిష్ మసాలా 1 స్పూన్. ఫిష్ మసాలా ఇంట్లోనే చేసుకున్నానండి. ఇది మెంతులు, జీలకర్ర, వాము 3 సమానంగా తీసుకొని లైట్గా సిమ్లోనే వేయించుకొని మిక్సీ పట్టుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు వేసుకోవడం వలన వాము డైజెషన్కి మంచిదండి. ఇప్పుడు ఈ వాటర్ని మసాలనిద్దాము మనం. ఇప్పుడు ఇందులోనే ఆయిల్, మామిడికాయ పచ్చడిలో ఆయిల్ అండి, బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అన్నది పగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేసేదండి టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేసుకోవడం వలన మన నెల్లూరు చేపల పులుసు లాగా టేస్ట్ ఉంటుందండి. అంత బాగుంటుంది. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో కూడా కొంచెం వాటర్ పోసుకొని పోసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న పులుసు మసాలిద్దాము. మసలాక చూద్దాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడే 2-3 పచ్చిమిర్చిలను కూడా వేసుకోండి. ఆ చింతపండు పులుసు అనేది పచ్చిమిర్చికి పోయి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలిద్దాము. మసలాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. మసాలేదండి, మసలాక ఒకసారి మూత తీసి చూద్దాము. మనం వేసుకున్న పులుసు మసులుతుందండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకుందాము. నేను చేసే ఫిష్ పులుసు అంటే మా ఆయనకు చాలా ఇష్టం అండి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడే ఫిష్ ముక్కలు వేసుకున్నాం కాబట్టి కొంచెం అలా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఈ విధంగా ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ సేపు మసలిద్దాము, తర్వాత చూద్దాము. మూత పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అండి. ఇందులో పైనుంచి కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇష్టమండి. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. వావ్, టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జొన్న రొట్టెతోటి, అన్నంతోటి, రాగి ముద్దతోటి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.